40 సైజ్ లాంగ్ ఫ్రాక్ని ఎలా 10 నిమిషాల్లో ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా 1 మీటర్ పైకి ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని శారీలో పీసు మామ్ అండ్ డాటర్ డ్రెస్కి అప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఉంటుంది, చెక్ చేసుకోండి. మీటర్ క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నిలువు 16 ఇంచులు వచ్చే విధంగా 15 ఇంచులు డ్రెస్ పొడవు టాప్ పొడవు ఖర్చుల్లోకి 1 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే విడ్త్ 13 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి 4 మడతలతో కలిసి. ఇప్పుడు షోల్డరు 4 మడతల మీద 7.5 అలాగే చంకదింపు కూడా 7.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. భుజం ఎంత పెడితే చంకదింపు కూడా అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి 3.5 పెట్టుకుంటున్నాను. 4 కూడా పెట్టుకోవచ్చు, బోట్ నెక్ షేప్ కాబట్టి నేను 3.5 పెట్టి నెక్ డీప్ 7.5 పెడుతున్నాను. నెక్ డీప్గా పెట్టమన్నారు, అందుకు ఈ విధంగా నెక్ ముందు వైపు నెక్ 7.5 అలాగే నెక్ భుజం దగ్గర 3.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. రౌండ్ నెక్కి రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాను. చంక రౌండ్ 1 ఇంచ్ ఉండే విధంగా ఇలా 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. భుజం దగ్గర ఇలా క్రాస్గా తీసుకుంటే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 40 సైజ్ కాబట్టి 10 ఇంచెస్ 4 లేయర్తో అయితే సరిపోతుంది. చెస్ట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర 9 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్ని బట్టి మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ వైపు ఇలా షేప్ తీసుకోవాలి. కాస్త షేప్ తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కింది వైపున ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా 1 ఇంచ్ పైకి వచ్చే విధంగా సైడ్లకి క్రాస్ తీసుకుంటే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే వేలాడపడినట్లుగా వస్తుంది. ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, డ్రెస్ అనేది నీట్గా కుదురుతుంది. ఇప్పుడు 4 మడతల మీద చంక రౌండ్ అలాగే భుజం మీద కాస్త క్రాసు మొత్తం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ని సపరేట్ చేసి బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీపు 8 ఇంచెస్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే డ్రెస్కి బాగుండదు. ఎక్కువ అంటే 8, ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. 2.5 దగ్గర ఇలా డోరీకి పెట్టుకొని మిగతాది మనకు నచ్చిన షేప్లో మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. బటన్ అయినా పెట్టుకోవచ్చు లేదా డోరీలైనా పెట్టుకోవచ్చు. ఈ షేప్లో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లో మనము మార్కింగ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్లు అలాగే లాంగ్ ఫ్రాక్లు అలాగే యూనిఫామ్ స్కర్టు షర్టు బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు ఉన్నాయి. ఎవరికైనా నచ్చినట్లయితే వాటిని కూడా చెక్ చేయండి. ఈజీ పద్ధతిలో చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ను కూడా రౌండ్ నెక్గా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడం పూర్తి అయింది కదా. ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని ఇలా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ వేసేటట్లుంటే ఇలా మొత్తం సింగిల్గా అటాచ్ చేసుకోవాలి, లేదంటే ముక్క తిరిగేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. పైపింగ్ వేయాలి కాబట్టి ఈ విధంగా నేను మెయిన్ పీస్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఇలా అటాచ్ చేయడం పూర్తయిన తర్వాత ఫ్రంట్ వైపు మనకు ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చు, లేకపోతే లేస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా ప్యాచ్ వర్క్ డిజైన్ అనేది వేసాను. దీనికి ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకొని పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో అది నార్మల్ పాదంతోనే, సింగిల్ పాదం యూజ్ చేయకుండా నార్మల్ పాదంతోనే ఏ విధంగా వేయొచ్చు అనేది నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూస్తే ఈజీగా మీరు కూడా నార్మల్ పాదంతోనే
థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చో ఈజీగా అర్థమవుతుంది. ఈ పై వైపున ఎల్లో కలర్ ప్యాచ్ చేసిన వీడియో మిస్ అయింది. దాన్ని ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగే ఇంకా డిఫరెంట్ డిజైన్లు కూడా లాంగ్ ఫ్రాకుల్ని ఓల్డ్ శారీతో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో ఈజీ పద్ధతిలో నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ముందర వైపు మొత్తం పైపింగ్ వేసిన తర్వాత కింద వైపు ప్యాచ్ పైన కుట్టు కనపడకుండా సింపుల్గా ఉన్న లేస్ని వేశాను. ఇలా పై వైపున పైపింగ్ కింద వైపున లేస్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. వెనక వైపు పార్ట్ని ముక్క తిరిగేసి కుట్టుకున్నాను. మనకు అవసరమైతే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే తిరిగేసి కూడా కుట్టుకోవచ్చు, అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. మొత్తం డ్రెస్ని ఇలా రివర్స్లో స్టిచ్ చేసి కుట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది.